దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను మీ శ్రావ్య. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం సంచలన స్పందన ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని రేవంత్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల సవాల్ విసిరారు. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇలా క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రిగా లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాజి మీదేసు మాట్లాడడం సబగాదు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి నిర్ణయం కేబినెట్ లో చర్చించి ఆమోదించబడిందని, ఆనాటి కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఉన్నారని, వారిని అడిగితే సత్యం బయటపడుతుందని ఈటెల స్పష్టం చేశారు. ఈటెల మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అన్ని డాక్యుమెంట్లను మీడియాకు అందిస్తామని, కేసీఆర్ ఎప్పుడు కేబినెట్ ఆమోదం లేని నిర్ణయాలు తీసుకోలేదని నొక్కి చెప్పారు. కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాజి మీదేసు మాట్లాడడం సబగాదు. ప్రాజెక్టుకు నిర్మాణాన్ని అవినీతి ఆరోపణలతో కలపొద్దని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని, అందుకే సిబిఐ విచారణ కోరుతున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని, యువత రక్తం చిందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేసి అవినీతి నిగ్గు తేల్చాలని, మేడిగడ్డ పిల్లలను రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బనకచెల్ల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడనని, ప్రజలు తనపై చేసే ఆరోపణలను నమ్మరని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కొనసాగింది, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొనసాగిందని చెప్పి 100 సార్లు చెప్తున్నాను. నేను 14 సంవత్సరాల భాగస్వామి ఉద్యమంలో నేను జైళ్ళలోకి పోయినా, నా రక్తం చిందింది. తెలంగాణ బిడ్డలు 100 మంది పెట్రోల్ మంటల్లో మాడిపోయినరు. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలన్నా లేదా మీరు చెప్పండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.